భరోసా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అభినయ్ దర్శన్ జైలు నుంచి విడుదలయ్యారు. పలు కేసుల్లో రిమాండ్లో ఉన్న దర్శన్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నర్సీపట్నం సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 10 రోజుల్లో పాడేరు నుంచి పాదయాత్ర చేస్తానని అభినయ్ తెలిపారు. వచ్చే పేరెంట్స్ ఫోన్ చేశారు. నేనే సార్ ఫోన్ చేశాను. గంటలకి నర్సీపట్నం సబ్ జైలు నుంచి నేను విడుదలవడం జరిగింది. సొసైటీలో చాలా రూమర్స్ ఉన్నాయి, ఈ దాడి మేమే చేసుకున్నామని, ఏదైనా నా పక్కన ఉన్న వాళ్ళు చేయించారని, బయట వాళ్ళు చేశారని. అయితే దీని మీద నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ రిమాండ్ అయ్యాను, కేసు కోర్టులో జరుగుతుంది కాబట్టి. సో కోర్టుని మనం రెస్పెక్ట్ చేయటం, హానర్ చేయటం అనేది ముఖ్యం కాబట్టి జడ్జిమెంట్ వరకు తెలియదు ఏం జరిగిందనేది. అయితే నన్ను రిమాండ్ చేయడానికి కారణం అయితే ఈ దాడి కాదు. నన్ను రిమాండ్ చేయడానికి 10 సెక్షన్లు పెట్టారు. 10 సెక్షన్లు కూడా 35, 308(7), 61(2) ఈ సెక్షన్స్ అన్నిటి మీద నన్ను రిమాండ్ చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ అన్ని కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్న అభినయ్ దర్శన్ గ్రామాల్లో పాదయాత్ర పేరుతో, రాజకీయం పేరుతో మతాలని రెచ్చగొట్టి మతపరమైన సువార్త చేసి, మత ప్రచారం చేసి అమాయకమైన గిరిజనుల్ని మతాలను మారుస్తున్నాడు అన్నటువంటి ఒకటి. మరొకటి, చర్చిల్లో జనాలని పిలిపించి వాళ్ళ దగ్గర భయపెట్టి బలవంతం చేసి మనిషికి 5,000 చొప్పున వసూలు చేస్తున్నాడని, తెల్ల కాగితాల మీద బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నాడని, మీరు నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని క్రైస్తవ సమాజం నుంచి వెలివేస్తానని అభినయ్ దర్శన్ భయపెడుతున్నాడు గిరిజన ప్రజలని చెప్పి ఈ కేసు నా మీద పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే, ఇందులో ఏమాత్రం నిజం లేదు. నేను తిరిగినటువంటి ఈ గ్రామాల్లో ఎక్కడ కూడా మీరు ఎవిడెన్స్తో ఇది నిరూపించలేరు. జనానికి తెలుసు, గ్రామ ప్రజలకు తెలుసు, గిరిజనులకు తెలుసు, నేను మతపరమైనటువంటి వ్యాఖ్యలు కానీ, క్రైస్తవం అనే పదం కానీ ఎక్కడ నా ప్రచారాల్లో కానీ, నా వ్యాఖ్యల్లో కానీ, నా ప్రసంగాల్లో కానీ, నా పాదయాత్రలో కానీ ఎక్కడ నేను క్రైస్తవుడు అనే పదం కూడా వాడలేదు. నేను కంప్లీట్గా ఒక సెక్యులర్గా నేను వెళ్తున్నాను. అందరూ నా వాళ్ళే, హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా అందరి కోసం నేను కష్టపడాలి. సమస్యలున్న ప్రతి ఒక్కరి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి నిజాయితీతో, నీతితో, నిబద్ధతతో నేను ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిని కాబట్టి నన్ను రిమాండ్ చేయడానికి కారణం దాడి కాదు, కేవలం మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు గ్రామాల్లో అన్నటువంటి అబద్ధపు సెక్షన్లు పెట్టి అభినయ్ దర్శన్ నన్ను అరెస్ట్ చేయటం, రిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు నా పక్షాన ఉన్నాడు, మంచి లాయర్ని దేవుడు నాకు ఏర్పాటు చేశాడు, జడ్జి గారు మంచి తీర్పు ఇస్తాడని నేను తీర్పుకు కట్టుబడి ఉన్నాను. న్యాయ నిర్ణయాలు దేవుడు చూసుకుంటాడు, నిజాలు నిరూపించబడతాయి. సో అంతవరకు వెయిట్ చేయాలి.